ఆ మహావిష్ణువు వచ్చి నారదుడికి చెప్తాడు ఎవరెవరు చేసినారని చెప్పేసి. అద్యావృతం ద్రవక్షామి కృతం ఏ పురాద్వచ విష్ణుచ రమ్యే దివోక్షరం త్రోటతి భూదాతి భూవతి హే. పూర్వం వారణాసి అంటే ఇప్పుడు కాశీ అంటారు. ఆ నగరంలో పేద బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన ఏంటంటే వేదాలన్నీ చదివి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే దినము అన్ని వీధిలో పోయి భిక్షాటన చేసుకుని ఆ వచ్చే భిక్షాటనతో తన కుటుంబాన్ని జరిపించుకుంటూ ఉంటాడు. ఒక దినం ఏం చేస్తాడంటే భిక్షాటనకి నగరానికి పోతాడు. ఎక్కడ ఆయనకి ఆ పొద్దు భిక్షం కొంచెం కూడా దొరకదు. పాపం చాలా బాధపడతాడు. నేను వేదాలన్నీ చదివినాను, నేనే పెద్ద బంగ్లాలో ఇదంతా అడగలేదు, మా మాణిక్యం అంటే అడగలేదు, నేను మా కుటుంబాన్ని జరిగించేదానికి ఒక భిక్షం కూడా దొరకలేదు అని చెప్పేసి బాధపడతాడు. ఆయన ఏ కాలం చేసి ఎప్పుడు చేసిన పుణ్యం కానీ ఆయన చేసిన బాధని మహావిష్ణువు ఏం చేసి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన దగ్గరికి వస్తాడు. ఏమి స్వామి మీరు కష్టపడుతున్నారు, మీకు ఏం కంటే ఈ మా స్వామి నేను అన్ని వేదాలన్నీ చదివినాను, ఎంతో ఇది చేస్తున్నాను, నా ఒక కడుపు ఇది చేసిన మా కుటుంబానికి చేసేదానికి ఒక ఆహారం భిక్షం దొరకలేదు అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు ఈ పేద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి పేద బ్రాహ్మణుడి రూపే ఉంటుండే ఆయన, స్వామి ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి అనే వ్రతం మహోన్నతమైన వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతుందని చెప్పేసి ఆ పేద బ్రాహ్మణుడు చెప్తాడు. సరే స్వామి ఎట్లా చేయాలంటే ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఉండే సత్యనారాయణ స్వామి చెప్తాడు, ఈమె పద్ధతులన్నీ చెప్తాడు. సరే స్వామి నేను మర్నాడే మా ఇంట్లో చేసుకుంటానని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను. మనకు కూడా మన ఇంట్లో వచ్చి మర్నాడు ఏదైనా విశేషం తెలుపుతా అంటే మనకు టెన్షన్గా ఉంటుంది. అదే మరి ఆ పేద బ్రాహ్మణుడు రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని చెప్పేసి ఒకే ఇదిలో రాత్రి అంతా నిద్రైపోడు. మర్నాటి ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి స్వామి దగ్గర పోయి, స్వామి ఈ పొద్దు నేను భిక్షాటన పోతున్నాను, నాకు కలిగే ఈ భిక్షాటనలో సత్యనారాయణ స్వామికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా తీసుకొని నేను ఈ పొద్దు నేను వ్రతాన్ని జరిపించుకుంటా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థన ఫలితం వల్ల ఆయన ఆ దినంపై నగరంలో పోయిన అమితమైన ధనంతో దొరుకుతుంది. చాలా సంతోషించి వచ్చిన ధనదానితో సత్యనారాయణ స్వామికి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా తీసుకొని ఇంటికి వచ్చి తన భార్య దాని బంధుమిత్రులు అందరినీ పిలిపించి సత్యనారాయణ వ్రతాన్ని బాగా గొప్పగా చేసుకుంటాడు. సరే ఇప్పుడు మనమంతా ఒక వ్రతం చేసుకుంటే కొంచెం ఒక స్థిమితానికి వస్తే మనం మర్చిపోతాం. ఆయన అలా మర్చిపోలేదు. ప్రతి మాసం ఇదే మరి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ మిత ఇది అయిపోతాం. ఈయన చేసిన వ్రతం ఫలితం వల్ల మన్నాడు పిల్లలంతా వచ్చి, స్వామి మీ దగ్గర మేము వేదం నేర్చుకుంటాం, స్వామి మా ఇంట్లో మా కూతురి పెళ్లి చేయాలా, స్వామి మా కొడుకు పెళ్లి చేయాలా, మాకు అక్షరాభ్యాసం చేయాలా అని చెప్పేసి ఈ స్థితి వల్ల ఆయన ఒక స్థితియే మారిపోతుంది. పెద్ద ధనవంతుడైపోతాడు. ధనవంతుడైనా కూడా మర్చిపోకుండా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతం చేసుకుని తన బంధుమిత్రులందరూ పిలిపించి ఆ సత్యనారాయణ వ్రతం యొక్క విశేషాన్ని జరిపిస్తుంటాడు. ఇది జరిగే సమయంలో ఒక దినంలో కట్టెలు అమ్ముకునేవాడు వస్తాడు. ఆయనకి దప్పిక వస్తుంది. సరే అని చెప్పేసి ఈ బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడు. బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో జరిగే సత్యనారాయణ వ్రతం ఆ ఇంత స్థిమితం చూసేసి ఆ దాహం మాట మర్చిపోతాడు. బ్రాహ్మణుడి దగ్గర పోయి అడుగుతారు, స్వామి మీరు ఒక కాలం చాలా కష్టపడుతున్నారు, ఇప్పుడు ఏమి ఇంత స్థిమితానికి వచ్చినా, ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత సౌఖ్యంగా ఉన్నారని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన అంటాడు, స్వామి నేను ఇదేమో చాలా కష్టపడుతున్నాను, నేను ఏమో సత్యనారాయణ వ్రతం చేసినాం, దాని ఫలితం వల్ల నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పారు. స్వామి ఇది మేము కూడా చేసుకోవచ్చు అంటే దీని జాతి మతం కుల భేదంతా ఎటువంటిది లేదు, అందరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. సరే స్వామి నేను ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను, మీరు నాకు దగ్గర ఉండి చేయించాలంటే సరే స్వామి చెప్తారు. ఆ కట్టెలమ్మ కూడా చాలా సంతోషించి మర్నాడు తన కట్టెలన్నీ నగరంలో అమ్మేదానికి పోతారు. ఆ యొక్క వ్రతం ఫలితం వల్ల కట్టెలంతా డబుల్ రేట్ అయిపోతుంది. 5 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అమ్మ దండిగా రేట్ అవుతుంది. ఆ డబ్బుతో సత్యనారాయణ వ్రతం కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని ఆ బ్రాహ్మణుని పిలిపించి మంచి నియమనితో సత్యనారాయణ వ్రతం చేస్తాడు. ఈ సత్యనారాయణ వ్రతం చేసిన ఫలితం వల్ల ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా మంచి ధనవంతుడై ఇది మా దండిగా అంగళ్ళంతా పెట్టి చాలా మందికి ఉద్యోగం ఇచ్చి చాలా ధనవంతుడు అవుతారు. ఇది అదే మరి ఈ కట్టెలు అమ్ముకునే ప్రతి నెల ఈ బ్రాహ్మణ పిలిపించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ చివరి కాలంలో వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు. ఇది ద్వితీయ అధ్యాయం సమాప్తం.